హలో పెంగ్విను, యాడికి పోతున్నావు? డిప్రెషన్ లో ఉన్నా మామా. అదిగో అట కొండలు తిట్టిపోతున్నా. ఆగు, నేను కూడా వస్తానా. ఇద్దరం కలిసి బాధపడదాం. నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఇండియాలో ఉండలేనబ్బయ్యా. ఏంది మామా, ఏమైందే? దీనెవ్వా ఆ ఇండియన్ బ్యాటర్స్ మమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొడుతున్నారువా. అన్ని టీంలలోనూ మనుషులు ఆడతాంటే వీడబ్బా వీళ్ళ టీంలో మాత్రం గ్రహాంతరవాసులు కాటేరమ్మ కొడుకులు ఆడుతున్నారు. ఇంత దారుణంగా ఎవరు మింగుతారువా? ఛీ, దీనెవ్వా ప్రేమ్ బౌలర్స్ అన్న రెస్పెక్ట్ లేకుండా పోయింది. మ్యాచ్ ని అంత బెన్నే అవగొట్టాల్సిన అవసరం ఏముందిరా మీక? పాలు తాగి బెడ్ మీద నిద్రపోవాలనా? ఆల్రెడీ మా బౌలర్ల రక్తం తాగారు కదరా మీరా. మీ అందరికన్నా సంజు శాంసన్ గాడే ఎంతో నయంరా. మొత్తం స్క్వాడ్ లో వాడంత మంచి ప్లేయర్ని నేను ఏడా చూడలే. మమ్మల్ని ఏ ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ గా అవుట్ అయిపోతాడు. వెల్ డన్ సూర్య, ఈ రోజు కూడా బ్యాటింగ్ ఎరగదీశావు. థ్యాంక్స్ గౌతీ భాయ్. ఇంక నుంచి కంటిన్యూగా ఎరగదీస్తూనే ఉంటా. ఒక విషయంలో అసంతృప్తిగా ఉందివా? ఏంది గంభీరన్న, మన వంట మాస్టర్ కూరలు బాగా వండట్లేదా? టీంలో ఒకడు ఫిట్ అవ్వట్లేదు. ఓహ్, ఆ చేటనా? వాడిని తీసేస్తే వాడి ఆర్మీ వచ్చి ఇన్స్టాలో రచ్చరచ్చ చేసేట్టున్నారే. నేను చూసుకుంటాలే. అరే సంజు, పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంది గంభీరన్న, ఏమైందా? ఆ తిలక్ గాడు రికవర్ అయ్యాడంట. మంచి విషయమే కదన్నా. ఇందులో సమస్య ఏముందా? వరల్డ్ కప్ ఆడే మ్యాచ్ల్లో ఆ తిలక్ ని టీంలో యాడిరికించాలో అర్థం కావట్లే. ఓ సింతేనా? ఎప్పట్లానే వన్ డౌన్ లో ఆడించన్నా. మరి కిషన్ కూడా బానే ఆడుతున్నాడు కదరా. అవును కదా. ఓ పని చేయన్నా, అభిషేక్ గారిని తీసి పన్నుకి. ఏందా అభిషేక్ నా? అవునన్నా, వాడు ఉంటే అపోనెంట్ వాళ్ళు మ్యాచ్ ఆడాలంటే భయపడుతున్నారు. మ్యాచ్ ని గబానా అయిపించేస్తున్నాడు. చూసేటోళ్ళకి కూడా ఏదో వీడియో గేమ్ చూస్తున్నట్టుందా. అదే వాడిని తీసేస్తే మ్యాచ్ లాస్ట్ దాకా వస్తుందా? చూసేటోళ్ళకు కూడా ఎవరు గెలుస్తారా అని లాస్ట్ దాకా టెన్షన్ ఉంటది. వాడిని తీసి పన్నుకితే ఫ్యాన్స్ నన్ను పాతి పెట్టేస్తారు. అలాగైతే సూర్యని తీసి అన్న. కెప్టెన్సీ కావాలంటే నేను చేస్తా. పోయినసారి రాజస్థాన్ ని ఫైనల్ దాకా తీసుకొచ్చినలే. కప్పు కొట్టే బాధ్యత నాది. అభిషేకు, ఏంద్రా నువ్వు మీ ఊళ్ళో ఆడ్డమా? మమ్మల్ని ఉండమంటారా? నెక్స్ట్ 2 మ్యాచ్లు ఆడకుండా మింగేమంటారా? ఉర్రీ, మా మీద టెస్ట్ సిరీస్ గెలిచారు, ఒడిఐ సిరీస్ గెలిచారు. మీ మీద జాలి కొద్దిగా చూపించినా వంగబెట్టేస్తారు. మీరు చాలా డేంజర్ నాయాళ్ళు. ఆ విషయం మేము మర్చిపోం రో. నీ బ్యాట్ లో స్ప్రింగులు ఏమైనా పెట్టినావారా? బ్యాట్ కి ఏ అంచును తగిలినా 6 4 పోతుందే. అదేం లేదు మచ్చా, అంతా మా యూవీ పాజీ ట్రైనింగే.